గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. లాస్ట్ మనం 4th సెమిస్టర్లో థర్మోడైనమిక్స్ కార్నాట్ ఇంజిన్ కంప్లీట్ అయింది కదా. సో ఈరోజు మనం సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. సో ఇక్కడ సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ గురించి చెప్పుకుంటున్నాం. లాస్ట్ క్లాస్లో మనం ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అండ్ కార్నాట్ ఇంజిన్ డిస్కస్ చేసుకున్నాం. ఓకేనా. సో కార్నాట్ థియరం ఒకసారి మీరు చదవండి. కార్నాట్ ఇంజిన్ చెప్పాను కదా, దానికి రిలేటెడ్గానే ఉంటుంది థియరీ టాపిక్, అది మీరు చదవండి. నెక్స్ట్ సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. సో ఇక్కడ సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్లో ప్లాంక్స్ కెల్విన్ స్టేట్మెంట్, క్లాసియస్ క్లాపెరాన్ స్టేట్మెంట్, 2 స్టేట్మెంట్స్ ఇక్కడ. సో ఇక్కడ అంటే మనకి కార్నాట్ ఇంజిన్లో సోర్స్, సింక్, వర్కింగ్ సబ్స్టెన్స్. సో ఇక్కడ సోర్స్ నుంచి వర్కింగ్ సబ్స్టెన్స్ సమ్ అమౌంట్ ఆఫ్ హీట్ అబ్జార్బ్ చేసుకుని అక్కడ వర్క్ జరిగి అక్కడ ఎంతవరకు హీట్ని వర్క్ కింద కన్వర్ట్ చేసి రిమైనింగ్ హీట్ని సింక్కి రిజెక్ట్ చేసేస్తుంది, అంటే సరౌండింగ్స్లోకి. అక్కడ మనం బైక్ ఇంజిన్ గురించి ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం కదా. సో అక్కడ పెట్రోల్ వర్కింగ్ సబ్స్టెన్స్, కార్నాట్ ఇంజిన్లో ఐడియల్ గ్యాస్ వర్కింగ్ సబ్స్టెన్స్ అని చెప్పుకున్నాం. సో అలా సింక్కి రిలీజ్ చేసేస్తుంది. ఇక్కడ సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్లో అంటే ఎంత అమౌంట్ ఆఫ్ హీట్ ఇస్తున్నామో అంతా కూడా వర్క్ కింద కన్వర్ట్ అవ్వట్లేదు, ఎంతో కొంత సరౌండింగ్స్కి వేస్ట్ వెళ్ళిపోతుంది. ఓకేనా. హీట్ ఎనర్జీ అంటే మొత్తం హీట్ అంతా కూడా మనం వర్క్ కింద కన్వర్ట్ చేయలేకపోతుంది. అదే సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. అంటే మనం ఎంత అమౌంట్ ఆఫ్ హీట్ ఇస్తున్నామో అంత అమౌంట్ని వర్క్ కింద కన్వర్ట్ చేయలేం. ఓకేనా. వర్క్ని అంతా హీట్ కింద కన్వర్ట్ చేయగలం. సో ఇక్కడ అలాగే ఇంకొక స్టేట్మెంట్ ఏంటంటే, అంటే టోటల్ అమౌంట్ ఆఫ్ హీట్ అంతా వర్క్ కింద కన్వర్ట్ చేయట్లేదు, అంటే క్యూ అమౌంట్ ఆఫ్ హీట్ ఇస్తున్నాం, డబ్ల్యూ వర్క్ డన్ జరుగుతుంది. సో అక్కడ ఎంత జరుగుతున్నట్టు క్యూ మైనస్ డబ్ల్యూ. ఓకేనా. రిమైనింగ్ అమౌంట్ సింక్కి వెళ్ళిపోతుంది. సో అలా మనకి కంప్లీట్గా కన్వర్షన్ జరగట్లేదు హీట్ అనేది. ఓకేనా. అలాగే వర్క్ని మొత్తం హీట్ కింద కన్వర్ట్ చేయగలం, అంటే ఇక్కడ ఎనర్జీ అనేది ఇంకొక ఫామ్లోకి కన్వర్ట్ చేస్తున్నాం. అంటే అకార్డింగ్ టు కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ నైదర్ బి క్రియేటెడ్ నార్ బి డిస్ట్రాయిడ్, బట్ ఇట్ కెన్ బి చేంజ్ ఫ్రమ్ వన్ ఫామ్ టు అనదర్ ఫామ్. అంటే ఇక్కడ హీట్ని వర్క్ కింద హీట్ ఫామ్ నుంచి వర్క్ ఫామ్లోకి కన్వర్ట్ చేస్తున్నాం, బట్ అంతా కన్వర్షన్ జరగట్లేదు ఇక్కడ. ఓకేనా. సో హీట్ అంతా వర్క్ కింద కన్వర్షన్ జరగట్లేదు. అండ్ హీట్ ఎప్పుడు మనకు తెలిసింది ఏంటి, హీట్ అనేది ఎప్పుడు హై టెంపరేచర్ టు లో టెంపరేచర్. ఓకేనా. హైయర్ దగ్గర నుంచి లోవర్కి ట్రావెల్ చేస్తుంది. వాటర్ ఫ్లో ఎలా ఉంటుంది మనకి, అప్పటి నుంచి లోవర్ సైడ్కి ఫ్లో ఎలా ఉంటుందో అలాగే హీట్ కూడా హై టెంపరేచర్ టు లో టెంపరేచర్ ట్రావెల్ చేస్తుంది. ఓకేనా. సో వితౌట్ ఎనీ ఎక్స్టర్నల్ ఏజెన్సీ మనం లో టెంపరేచర్ నుంచి హై టెంపరేచర్కి హీట్ ఫ్లో అనేది చేయలేం. ఓకేనా. అది చేయాలంటే ఏదో ఒక యంత్రం, ఒక మిషన్ కావాలి మనకి. ఓకేనా. అది రిఫ్రిజిరేటర్. సో ఈ 2 స్టేట్మెంట్స్ అంటే మొత్తం అమౌంట్ ఆఫ్ హీట్ అంతా వర్క్ కింద కన్వర్ట్ చేయలేం. నెక్స్ట్ హై టెంపరేచర్ టు లో టెంపరేచర్ హీట్ ఫ్లో అనేది ఉంటుంది, కానీ లో టెంపరేచర్ టు హై టెంపరేచర్ అనేది హీట్ ఫ్లో మనం చేయలేం, ఏది మెషిన్ అరేంజ్మెంట్ లేకుండా. ఓకేనా. సో ఇక్కడ రిఫ్రిజిరేటర్ చేసే వర్క్ అది లో టెంపరేచర్ టు హై టెంపరేచర్ హీట్ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది అనమాట. సో దోస్ అవి మనకి సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ స్టేట్మెంట్స్. సో ఇక్కడ ద సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ tells about how much heat converted into work and whether transformation is not can be takes place or not. ఓకేనా. ఎంత అమౌంట్ ఆఫ్ హీట్ అనేది వర్క్ కింద కన్వర్ట్ అవుతుందో దాన్ని ఇండికేట్ చేస్తుంది సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. సో ఇక్కడ కెల్విన్ స్టేట్మెంట్కి వచ్చేసరికి చూడండి, ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు derive a continuous supply of work by cooling body at temperature lower than that of the coldest of its surroundings. This statement is equivalent to face that of heat engine works only between source and sink when they are high and low temperature respectively. సో ఇక్కడ కెల్విన్ స్టేట్మెంట్ అంటే మొత్తం హీట్ అంతా వర్క్ కింద కన్వర్షన్ జరగట్లేదు. ఓకేనా. కొంత అమౌంట్ సింక్కి కన్వర్షన్ జరిగిపోతుంది. దట్ ఈస్ కెల్విన్ స్టేట్మెంట్. ఓకేనా. క్లాసియస్ స్టేట్మెంట్, it is impossible for a self-acting machine unaided by an external agency transfer of heat from a cold body to a hot body. So it is impossible to transfer of heat from cold body to hot body without any external agency. Okay? It is impossible to transfer heat from body at low temperature to body at high temperature without any unaided agency. ఓకేనా. ఏదైనా ఏజెన్సీ అంటే ఇక్కడ రిఫ్రిజిరేటర్ వర్క్ మనకి అక్కడ ఇంజన్ రిఫ్రిజిరేటర్ వెనకాల బ్యాక్ సైడ్ మనకి మెషిన్ అనేది ఆ వర్క్ చేయడం వల్ల అది జరుగుతుంది. ఓకేనా. అది న్యాచురల్గా జరగదు ప్రాసెస్. ఇప్పుడు ఈ హీట్ ఫ్లో అనేది ఇప్పుడు టెంపరేచర్ ఇక్కడ ఎక్కువ ఉంది, ఒక
ఒక 2 బౌల్స్ తీసుకున్నాం అనుకోండి, ఒక దానిలో టెంపరేచర్ ఎక్కువ ఉన్న లిక్విడ్, ఒక దాంట్లో టెంపరేచర్ తక్కువ ఉన్న లిక్విడ్, అవి రెండు ఒక దానిలో పోసినప్పుడు హై టెంపరేచర్ టు లో టెంపరేచర్ ట్రాన్స్ఫర్ అయ్యి అది ఈక్విలిబ్రియంకి వస్తుంది. ఓకేనా. సో అది న్యాచురల్గా జరుగుతుంది. ఇలా హై టు లో ట్రాన్సాక్షన్ జరుగుతుంది, కానీ లో టు హై ట్రాన్సాక్షన్ జరగాలంటే మనం ఎక్స్టర్నల్గా ఏదైనా వర్క్ చేయాలి, ఏదైనా మెషిన్ యూజ్ చేయాలి. ఓకేనా. అది సెకండ్ లా ఆఫ్ థెర్మోడైనమిక్ స్టేట్మెంట్స్. సో ఇక్కడ ఈ సెకండ్ లా ఆఫ్ థెర్మోడైనమిక్స్ వల్ల మనకి థెర్మోడైనమిక్స్ కోఆర్డినేట్స్ స్టేట్ వేరియబుల్స్ అని చెప్పుకున్నాం కదా, ప్రెజరు, వాల్యూము, టెంపరేచర్ అండ్ ఎంట్రపీ. ఎంట్రపీని ఎస్తో డినోట్ చేస్తాం. ప్రెజర్ పి, వాల్యూమ్ వి, టెంపరేచర్ టీ, అవి ఎలాగో స్టేట్ కోఆర్డినేట్స్. సో థెర్మోడైనమిక్ స్టేట్ కోఆర్డినేట్స్ ఆర్ థెర్మోడైనమిక్ వేరియబుల్స్. సో ఈ థెర్మోడైనమిక్స్ వేరియబుల్స్లో ఇంకొక వేరియబుల్ ఒకటి వచ్చి యాడ్ అయింది, అదే ఎంట్రపీ. ఓకేనా. సో ఇక్కడ ఎంట్రపీని ఎస్తో డినోట్ చేస్తాం. వాట్ ఈజ్ ఎంట్రపీ? సో నౌ ఎంట్రపీ. The entropy is a property of a body which remains constant during an adiabatic process is known as entropy. Okay na? During an adiabatic process, the physical quantity which is remains constant. In isothermal lo manaki temperature remains constant అని చెప్పి అది isothermal అని చెప్పుకున్నాం కదా. అలాగే ఇక్కడ entropy అంటే ఏంటి? The thermal property. Entropy అనేది thermal property. It is a thermal property of a body which remains constant during adiabatic process is called entropy. It is denoted by S. It is also known as thermal inertia. ఈ ఎంట్రపీనే మనం థర్మల్ ఇనర్షియా అని కూడా అనొచ్చు. సో ఇది దేన్ని రిప్రజెంట్ చేస్తుందంటే యాక్చువల్లీ డిజార్డర్లీనెస్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ ద సబ్స్టెన్స్. ఆ డిజార్డర్నెస్ని, ఆ స్టేట్ని అది ఇండికేట్ చేస్తుంది అనమాట. ఓకేనా. సో ఇక్కడ అంటే మనం ఒక సబ్స్టెన్స్ గ్యాస్ తీసుకున్న ఒక సిలిండర్లో దానికి ప్రెజరు, వాల్యూము, టెంపరేచర్, ఆ స్టేట్ కోఆర్డినేట్స్ని బేస్ చేసుకుని దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నాం కదా. సో ఇక్కడ సెకండ్ లా ఆఫ్ థెర్మోడైనమిక్స్ అరైజ్ అయ్యాక ఇంకొక కోఆర్డినేట్ ఇది థెర్మోడైనమిక్ కోఆర్డినేట్ ఆర్ థెర్మోడైనమిక్ స్టేట్ వేరియబుల్ ఎంట్రపీ అనేది. ఓకేనా. అది డిజార్డర్లీనెస్ ఆఫ్ ద సిస్టమ్ని ఇండికేట్ చేస్తుంది. సో ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ తీసుకుంటే కనుక మనం కార్నాట్ ఇంజిన్లో సైక్లిక్ ప్రాసెస్ జరిగింది కదా, 4 స్టెప్స్లో సైక్లిక్ ప్రాసెస్ జరిగింది. ఐసోథెర్మల్ ఎక్స్పాన్షన్, అడియాబాటిక్ ఎక్స్పాన్షన్, ఐసోథెర్మల్ కంప్రెషన్, అడియాబాటిక్ కంప్రెషన్. అలాగే ఆ కర్వ్స్ తీసుకుంటే మనం గ్రాఫ్ తీసుకున్నాం కదా. సో ఇక్కడ ఐసోథెర్మల్, అడియాబాటిక్ కార్నాట్ ఇంజిన్లో సేమ్ అలాగే ఇక్కడ గ్రాఫ్ చూడండి. ఓకేనా. సో ఇక్కడ తీసుకుంటే కనుక 4 ప్రాసెస్లో జరిగినప్పుడు ఫస్ట్ది ఐసోథెర్మల్ ఎక్స్పాన్షన్, దాన్ని W1 అనుకున్నాం. W1, W2, W3, W4. ఓకేనా. సో ఐసోథెర్మల్లో Q1 అమౌంట్ ఆఫ్ హీట్ గివెన్ టు ద సోర్స్కి Q1 అమౌంట్ ఆఫ్ హీట్ ఇచ్చాం. సో అక్కడ నుంచి తీసుకుని అక్కడ Q1 అమౌంట్ ఆఫ్ హీట్ని అబ్జర్వ్ చేసుకుని వర్క్ జరిగింది. ఓకేనా. అలా ప్రతి ప్రాసెస్లో జరిగింది కదా మనకి Q1, Q2. ఓకేనా. సో తీసుకుంటే ఫైనల్గా ఎక్స్ప్రెషన్ మనకి Q1/Q2 ఈజ్ ఈక్వల్స్ టు T1/T2. ఓకేనా. Q1కి ఎక్స్ప్రెషన్ మనం ఆల్రెడీ అక్కడ క్యాలిక్యులేట్ చేసుకున్నాం కదా, RT1 log V2/V1. ఓకేనా. సో అలా ఆ ఎక్స్ప్రెషన్స్ తీసుకుంటే దాని నుంచి సాల్వ్ చేస్తే మనకి ఎంట్రపీకి ఈక్వేషన్ చూడండి. సో Q2 ఏమో QT ఈజ్ ఈక్వల్స్ టు RT2 log, అది కంప్రెషన్ కాబట్టి నెగిటివ్ సైన్ వచ్చింది, RT2 log V3/V4. సో అక్కడ Q2/T2, Q1/T1 అంటే Q1 ఈజ్ ఈక్వల్స్ టు RT1 log V2/V1 ఉంది కదా. Q1 ఈజ్ ఈక్వల్స్ టు T1 ఇటు పక్క తీసుకొచ్చేసేయండి, Q1/T1 అవుతుంది. ఓకేనా. ఇక్కడ సెకండ్ దానికి వచ్చేసరికి Q2/T2 అవుతుంది. Q2/T2 ఈజ్ ఈక్వల్స్ టు R log V3/V4 అవుతుంది. ఓకేనా. సో ఆల్రెడీ మనం కార్నాట్ ఇంజిన్లో క్యాలిక్యులేట్ చేసుకున్నాం కదా, రెండు ఈక్వల్ అని, V2/V1 ఈజ్ ఈక్వల్స్ టు V3/V4 అని. సో V1/V2 ఈజ్ ఈక్వల్స్ టు V3/V4 తీసుకున్నాం కాబట్టి సో ఆ ఈక్వేషన్స్ నుంచి మనం ఏం రాసుకోవచ్చు, Q1/Q2 ఈజ్ ఈక్వల్స్ టు T1/T2. ఓకేనా. Q1/T1 ఈజ్ ఈక్వల్స్ టు Q2/T2. దానికి ఈక్వేషన్ నెంబర్ 2 ఇస్తే కనుక Q2/T2 ఈజ్ ఈక్వల్స్ టు Q3/T3. ఓకేనా. అలా కర్వ్స్ మనకి డిఫరెంట్ కర్వ్స్ ఉన్నాయి కదా, ఐసోథెర్మల్, అడియాబాటిక్, ఈ కర్వ్స్ అన్నిటి నుంచి ఈక్వేషన్స్ తీసుకుంటే అంటే Q1/T1 ఈజ్ ఈక్వల్స్ టు Q2/T2 అయింది. సో అలాగే నెక్స్ట్ స్టెప్కి వచ్చేసరికి మళ్ళీ ఆ రెండు ఈక్వేషన్లు తీసుకుంటే Q2/T2 ఈజ్ ఈక్వల్స్ టు Q3/T3 అవుతుంది. ఓకేనా. అప్పుడు Q2/T2 ఈజ్ ఈక్వల్స్ టు Q3/T3. ఓకేనా.
సో ఫ్రమ్ అబౌట్ దోస్ టూ ఈక్వేషన్స్ అంటే Q1 by T1 is equals to Q2 by T2 అండ్ Q2 by T2 is equals to Q3 by T3. ఓకేనా, ఈ రెండు ఈక్వేషన్ నుంచి మనం ఏం రాసుకోవచ్చు, Q by T is equals to కాన్స్టెంట్ అని రాసుకోవచ్చు కదా. సో దిస్ Q by T is equals to కాన్స్టెంట్, అది మనం ఎంట్రపీ కింద డిఫైన్ చేస్తాం అనమాట. సో ఇన్ జనరల్ రైట్ దట్ Q by T is equals to కాన్స్టెంట్. It is known as entropy. So entropy is equals to Q by T. అది స్మాల్ చేంజ్ కింద తీసుకుంటే ఎంట్రపీని S తో డినోట్ చేస్తాం కదా. ds is equals to dq by dt or dq by T. ఓకేనా. సో ఒక టెంపరేచర్, T అనేది టెంపరేచర్, dq అనేది అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ. సో చేంజ్ ఆఫ్ ఎంట్రపీ ds is equals to చేంజ్ ఆఫ్ ఎంట్రపీ ds is equals to హీట్ ఎనర్జీ dq by టెంపరేచర్ T అవుతుంది. ఓకేనా. సో ఇక్కడ అంటే ds is equals to dq by T. ds is equals to dq by capital T. T అనేది టెంపరేచర్, dq అనేది అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ, ds అనేది చేంజ్ ఇన్ ఎంట్రపీ. సో దాని నుంచి మనం ds is equals to dq by capital T ఉంది కదా, దాని నుంచి ఏం రాసుకోవచ్చు, dq is equals to Tds. ఓకేనా, dq is equals to Tds. ఇది సెకండ్ లా అవుతుంది. ఫస్ట్ లా ఏంటి మనకి dq is equals to du plus dw, సెకండ్ లా dq is equals to Tds. ఇక్కడ ds అనేది ఎంట్రపీలో చేంజ్. ఓకేనమ్మా. సో ఇక్కడ అంటే మనకి గ్యాస్ ఎక్స్పాన్షన్ జరుగుతున్నప్పుడు ప్రెజర్ వాల్యూమ్లో చేంజ్ ఎలా జరుగుతుందో అలాగే ఒక థర్మల్ క్వాంటిటీ అనమాట. ఓకేనా, థర్మల్ ప్రాపర్టీ అనమాట ఎంట్రపీ అనేది. సో dq is equals to ఇంటర్నల్ ఎనర్జీ, dq is equals to Tds. ఇది సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ dq is equals to du plus dw. ఓకేనా. సో దాని నుంచి మనం దిస్ రిప్రజెంట్స్ ద మ్యాథమెటికల్ ఫార్ములా ఆఫ్ సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్, dq is equals to Tds. సో దాని ఫిజికల్ సిగ్నిఫికెన్స్కి వచ్చేసరికి ద ఎంట్రపీ ఆఫ్ ఏ సబ్స్టెన్స్ ఈజ్ రియల్ ఫిజికల్ క్వాంటిటీ ఈజ్ సెడ్ టు బి ఫైనైట్ ఫంక్షన్ ఆఫ్ స్టేట్ ఆఫ్ ఏ బాడీ, ప్రెజర్, టెంపరేచర్, ఇంటర్నల్ ఎనర్జీ ఎక్సెట్రా. బై డెఫినేషన్ చేంజ్ ఆఫ్ ఎంట్రపీ ఈజ్ ఈక్వల్స్ టు ద రేషియో ఆఫ్ హీట్ ఎనర్జీ టు ద టెంపరేచర్. సో చేంజ్ ఆఫ్ ఎంట్రపీ ఇంటూ టెంపరేచర్ ఈజ్ ఈక్వల్స్ టు హీట్ ఎనర్జీ. దట్ ఈస్ సెకండ్ లా ఆఫ్ thermodynamics. Okay now. So now expression for the change of entropy in reversible cycle and irreversible cycle. Okay now. Reversible irreversible cycle lo change in entropy ela untundi. So ikkada reversible cycle ki vachesariki change in entropy chusukundam. Consider a Carnot cycle A B C D A. Okay na. So మనం కార్నట్ సైకిల్ ABCDA ఇలా ఈ సైక్లిక్ ప్రాసెస్ మళ్ళీ కన్సిడర్ చేసుకుంటే బై ద వర్కింగ్ సబ్స్టెన్స్. సో ఇక్కడ ఇన్ అడియాబాటిక్ కన్సిడర్ ఏ సైక్లిక్ ప్రాసెస్ ABCDA. AB ఈజ్ ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్. Q1 ఆల్రెడీ మనం కార్నట్ ఇంజన్లో చెప్పుకున్నాం కదా, Q1 అమౌంట్ ఆఫ్ హీట్ ఇస్తాం ఐసోథర్మల్లో, అది అబ్జార్బ్ చేసుకుని ఎక్స్పాన్షన్ జరుగుతుంది. తర్వాత అడియాబెటిక్లో ఏమవుతుంది, అడియాబెటిక్ ఎక్స్పాన్షన్ జరుగుతుంది. థర్డ్ ప్రాసెస్ ఐసోథర్మల్ కంప్రెషన్ జరుగుతుంది. ఓకేనా. సో ఇక్కడ అక్కడ రెండు ఎక్స్పాన్షన్స్ రెండు కంప్రెషన్స్ జరుగుతాయి. సో ఇక్కడ ఫస్ట్ ఎక్స్పాన్షన్ జరిగినప్పుడు తీసుకుంటే మనకి అక్కడ ఎంట్రపీ Q1/T1 అవుతుంది. ఓకేనా. సో అలాగే అడియాబెటిక్ ఎక్స్పాన్షన్లో తీసుకున్నప్పుడు ఇన్ అడియాబెటిక్ ఎక్స్పాన్షన్ B to C తీసుకుంటే నో హీట్ ఈస్ టేకెన్ ఆర్ given out by the working substance. So entropy remains constant. Adiabatic process లోకి వచ్చేసరికి entropy constant గా ఉంటుంది. సో entropy constant కాబట్టి చేంజ్ ఇన్ entropy ఏమవుతుంది, జీరో అవుతుంది. చేంజ్ అంటే entropy S1 S2 అనుకున్నాం, S1 మైనస్ S2, S1 S2 ఈక్వల్ కాన్స్టెంట్ కాబట్టి. సో entropy ఏమవుతుంది, జీరో. ఓకేనా. అడియాబెటిక్ ప్రాసెస్లో జీరో అవుతుంది. ఐసోథర్మల్ ప్రాసెస్లో ఏమవుతుంది, Q1/T1 అవుతుంది. So the gas undergoes isothermal compression at temperature T2. In this Q2 amount of heat rejected to the sink, then decrease of entropy. Okay now. So next isothermal compression lo avutundi, entropy decrease avutundi. Isothermal expansion lo entropy increase ayindi Q1/T1. Isothermal compression lo decrease ayindi Q2/T2. Okay now. Adiabatic lo nemo zero avutundi. ఓకేనా. అడియాబెటిక్ ఎక్స్పాన్షన్ కంప్రెషన్ లో కూడా జీరో అవుతుంది. సో టోటల్ చేంజ్ ఇన్ ఎంట్రపీ ఆఫ్ ద సైకిల్ ఏమవుతుంది, కార్నట్ సైకిల్కి వచ్చేసరికి Q1/T1 మైనస్ Q2/T2. ఓకేనా. ఒకటి కంప్రెషన్ ఒకటి ఎక్స్పాన్షన్ కాబట్టి ఒకటి మైనస్. ఓకేనా. Q1/T1 మైనస్ Q2/T2. బట్ వీ నో దట్ Q1/T1 ఈజ్ ఈక్వల్స్ టు Q2/T2. ఓకేనా. రెండు ఈక్వల్. సో ఎంట్రపీ ఏమవుతుంది, జీరో. ఓకేనా. రివర్సిబుల్ సైకిల్లో చేంజ్ ఇన్ ఎంట్రపీ జీరో. రివర్సిబుల్ సైకిల్లో అయితే చేంజ్ ఇన్ ఎంట్రపీ జీరో అయింది.
ఇర్రివర్సిబుల్ సైకిల్లో అయితే ఏమవుతుంది, ఓకేనా. ఇర్రివర్సిబుల్ సైకిల్లో కూడా సేమ్ మళ్ళీ ఆ సైకిల్ తీసుకుంటే మనం కార్నాట్ సైకిల్ తీసుకున్నాం అనుకోండి. సో ద ప్రాసెస్ విచ్ కెనాట్ బి రీట్రేస్డ్ బ్యాక్ ఎగ్జాక్ట్లీ. ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ అంటే ఏంటి, ప్రాసెస్ అనేది ఎగ్జాక్ట్గా జరగదు, ఓకేనా. అంటే ఇక్కడ రివర్సిబుల్ అంటే ఎగ్జాక్ట్గా ప్రాసెస్ మళ్ళీ ఐస్ లిక్విడ్ కింద కన్వర్ట్ అయ్యి లిక్విడ్ మళ్ళీ ఐస్ కింద కన్వర్ట్ అవుతుంది, అది రివర్సిబుల్. రివర్సిబుల్లో చేంజ్ ఇన్ ఎంట్రపీ 0 అవుతుంది. ఇర్రివర్సిబుల్ ప్రాసెస్లో అయితే ప్రాసెస్ అనేది జరగదు కాబట్టి సో అక్కడ ఏం జరుగుతుంది మనకి, ఇర్రివర్సిబుల్ ప్రాసెస్లో ఏం జరుగుతుందో చూసుకుందాం. ఎంట్రపీ చేంజ్, ఓకేనా. సో ఇర్రివర్సిబుల్ ప్రాసెస్లో చూడండి, కన్సిడర్ అన్ ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ ఇన్ విచ్ Q1 అమౌంట్ ఆఫ్ హీట్ ఈజ్ అబ్జార్బ్డ్ అట్ T1 అండ్ Q2 అమౌంట్ ఆఫ్ హీట్ ఈజ్ రిజెక్టెడ్ టు ద సింక్ T2, ఓకేనా. సోర్స్ నుంచి అబ్జార్బ్ చేసుకుంది, T1 అమౌంట్ని అబ్జార్బ్ చేసుకుంది, T2 అమౌంట్ని రిజెక్ట్ చేసింది సోర్స్ దగ్గరికి, ఓకేనా. అప్పుడు ఎఫిషియన్సీ ఆఫ్ ఇంజిన్ వచ్చింది కదా మనకి 1 - Q2/Q1. ఎఫిషియన్సీ eta ఈజ్ ఈక్వల్స్ టు Q2/Q1. సో ఇక్కడ మొత్తం సైక్లిక్ ప్రాసెస్ తీసుకుంటున్నాం కాబట్టి eta1 అని తీసుకోండి. eta1 ఈజ్ ఈక్వల్స్ టు 1 - Q2/Q1. ఫర్ కార్నాట్ సైకిల్ మనకి eta2 ఈజ్ ఈక్వల్స్ టు 1 - T2/T1, ఓకేనా. హీట్ అబ్జార్బ్డ్ ఇక్కడ టెంపరేచర్లో తీసుకుంటే eta కార్నాట్ సైకిల్ ఎఫిషియన్సీ ఏమో eta అని తీసుకోండి, 1 - T2/T1. So in these two are working at the same two temperatures, then the efficiency of irreversible engine is less than that of the reversible engine. So reversible engine తో కంపేర్ చేస్తే irreversible engine యొక్క ఎఫిషియన్సీ తక్కువ ఉంది, అంటే eta1 eta-R అనుకున్నాం, ఓకేనా. సో eta-R అనేది కార్నాట్ ఇంజన్, ఇర్రివర్సిబుల్ది eta1 అనుకున్నాం. eta1 ఈజ్ లెస్ దాన్ eta-R. సో 1 - Q2/Q1 ఈజ్ లెస్ దాన్ 1 - T2/T1. సో 1 క్యాన్సిల్ అయిపోతే Q2/Q1 ఈజ్ గ్రేటర్ దాన్ T2/T1. Q2/T2 ఈజ్ గ్రేటర్ దాన్ Q1/T1. Q2/T2 మైనస్ Q1/T1 ఈజ్ గ్రేటర్ దాన్ 0 ఈజ్ ఈక్వల్స్ టు పాజిటివ్. సో అంటే ఇక్కడ రివర్సిబుల్ ప్రాసెస్లో ఏమవుతుంది, ఎంట్రపీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. రివర్సిబుల్ ప్రాసెస్లో అయితే ఎంట్రపీ కాన్స్టెంట్ 0 అవుతుంది, ఓకేనా. చేంజ్ ఇన్ ఎంట్రపీ 0 అవుతుంది, ఎంట్రపీ కాన్స్టెంట్ కాబట్టి చేంజ్ ఇన్ ఎంట్రపీ 0 అవుతుంది. ఇక్కడ చేంజ్ ఇన్ ఎంట్రపీ ఇంక్రీజ్ అవుతుంది, ఓకేనా. ద ఎంట్రపీ ఆఫ్ సిస్టమ్ ఇంక్రీజెస్ ఇన్ ఆల్ ఇర్రివర్సిబుల్ ప్రాసెస్. ఇర్రివర్సిబుల్ ప్రాసెస్కి వచ్చేసరికి ఎంట్రపీ అనేది ఇంక్రీజ్ అవుతుంది, ఓకేనా. రివర్సిబుల్ ప్రాసెస్లో 0, ఇర్రివర్సిబుల్ ప్రాసెస్లో ఇంక్రీజ్ అవుతుంది. దట్ ఈస్ ద టాపిక్ ఆఫ్ ఎంట్రపీ, ఓకేనమ్మా. థ్యాంక్ యూ.